హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ని ఫాలో చేస్తూ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఈరోజు నేనైతే ఆంధ్ర స్పెషల్ బోటి మామిడికాయ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దామా మరి. చాలా బాగుంది. దీనికి నేను 1 కేజీ బోటి తీసుకుని ముందుగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా హాట్ వాటర్లో 1 స్పూన్ పసుపు, అలానే కొద్దిగా ఉప్పు వేసుకుని 10 నిమిషాలు ఉంచి తర్వాత 3 నుంచి 4 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బోటీలో ఉండే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. దీనికోసం మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకుని పెట్టుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయలు 2 తీసుకున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 3 నుంచి 4 వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం అయితే కుక్కర్ని పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో 1 యాలక, 2 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటీని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల బోటీకి మసాలా ఫ్లేవర్ అనేది పట్టి బోటీ నుంచి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీని స్మెల్ నచ్చక చాలామంది ఇష్టపడరు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దీనిలోకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 4 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు మీకు తగినంత యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కలర్ అనేది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మీకు గ్రేవీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని కుక్కర్ మూతనైతే పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ బోటీ అనేది మనకి 70% అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం దీంట్లోకి టేస్ట్ని అయితే చెక్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని మరొకసారి అయితే కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఇంకొక 4 నుంచి 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇలా మామిడికాయతోనే కాకుండా గోంగూరతో కూడా కుక్ చేసుకుంటారండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడైతే మన కర్రీ అనేది కుక్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 రెమ్మల వరకు కరివేపాకుని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. పులుపుని ఇష్టపడే వాళ్ళైతే ఈ కర్రీని చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ అస్సలు తక్కువగా తినరు. అంత బాగుంటుంది ఈ కర్రీని. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ఇలానే ట్రై చేయండి. చూసారుగా, ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా అలానే థిక్ గ్రేవీతో చాలా మంచిగా కనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.